హాయ్ అండి. ఈ నర్సరీ అయితే మా ఇంటి దగ్గరలో ఉందండి. కొంచెం మా ఇంటికి దగ్గరగా ఒక రోడ్ సైడ్ ఉంటుందనమాట. అసలు చాలా పెద్ద నర్సరీ అండి. మనం చూడాలే గానీ చూడ్డానికే మనకి టైం మొత్తం ఒక 3 అవర్స్ అలా పడుతుంది నర్సరీ మొత్తం తిరిగి చూడ్డానికి. సో, నేనైతే చాలా రోజుల నుంచి ఇక్కడికెళ్ళి చూడాలి, మంచిగా చెట్లు కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ నాకైతే కుదరలేదు. ఫైనల్లీ ఈరోజైతే వెళ్ళానండి. ఎట్టి పరిస్థితుల్లో ఒక చెట్టైనా తీసుకొచ్చుకోవాలి అనేసి. చూడండి ఇక్కడైతే రోజెస్ అయితే ఎంత అట్రాక్టివ్‌గా ఉన్నాయంటే అసలు, అయి నేను ఇంకా వీడియో తీయకుండా అయితే ఉండలేకపోయానండి మీకు చూయించాలని. చాలా బావున్నాయసలు. మనము ఈ రోజెస్, ఈ చామంతి ఇవన్నీ చూడంగానే అట్రాక్ట్ అవుతాము. కానీ అవి తీసుకొచ్చుకొని మన ఇంటికాడ పెంచుకోవాలి అంటే అవేమో మన దగ్గర బతకవు. అక్కడ మాత్రం మంచిగా బతుకుతాయి. సో, ఇండోర్ ప్లాంట్స్ అలాంటియేమన్నా తీసుకొచ్చుకుందాము అనేసి వెళ్ళాను నేను. చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూస్తుంటే అసలు అవేం తీసుకోవాలి, ఇవే తీసుకోవాలి అని అనిపిస్తుంటుంది. ఇవొచ్చేసి డెకరేషన్ ఫ్లవర్స్. మనం మ్యారేజెస్‌కి అలా డెకరేషన్ చేస్తారు గదా! ఆ ఫ్లవర్స్. వాటిల్లో అయితే చాలా రకాలున్నాయసలు. ఇవైతే నాకు చిన్న చిన్న మర్రి చెట్టులాగా అనిపిచ్చాయండి అసలు. కానీ చాలా బావున్నాయసలు. మంచిగా బాల్కనీ అలా ఉంటే మాత్రం ఇలా చెట్లు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది మనకి. మనకి నిద్ర లేవగానే మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అసలు ఆ చెట్లు చూస్తుంటే. అసలు ఈ చెట్లు, ఈ పువ్వులు అసలు ఈ వాతావరణం మనం వెళ్ళామంటే అక్కడికి మన మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోతుందండి అసలు. ఎన్ని టెన్షన్స్, ఎన్ని ఆలోచనలున్నా. ఇవైతే చామంతులు. అసలు కలర్స్ ఇన్ని చామంతులు, ఇన్ని కలర్స్ ఉంటాయని నాకైతే నిజంగా తెలీదండి. ఇక్కడే చూసాను నేను. నాకు జస్ట్ వైట్, యెల్లో ఇంకా పర్పుల్ ఉంటుంది గదా! అలా అదే అక్కడే తెలుసు. ఇక్కడ చూడండి అసలు ఈ కలర్స్ చిట్టి చిట్టి చామంతులు ఎంత బావున్నాయంటే అసలు. చూడండి మన ఇళ్ళ కాడ మాత్రం ఇంత మంచిగా పెరగవు. ఈ నర్సరీస్‌లో మాత్రం మంచిగా పెరుగుతాయండి ఇవి. చూడండి ఎంత బావున్నాయో అసలు. చాలా మందొచ్చి మంచిగా తీసుకెళ్తున్నారండి. మనము ఎళ్లి పెంచుకుందామంటే ఇప్పుడు ఈ సిటీస్‌లో ఉండే వాళ్ళకి అపార్ట్మెంట్స్‌లో సరిగ్గా వెంటిలేషన్ ఉండదు. మంచిగా పెరగవు. ఇవి చూడండి అసలు. ఒక పూల వనంలాగా అనిపిస్తుంది. రెయిన్‌బో కలర్స్ ఫ్లవర్స్ లాగా కలర్స్. నాకు చాలా నచ్చాయసలివి. ఆ పింక్, ఆరెంజ్, యెల్లో, లైట్ బేబీ పింక్ అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టేసుకోవాలి అని అనిపించేంతగా నచ్చాయి. కానీ అవేమో మన ఇళ్ళ కాడైతే బతకవు ఖచ్చితంగా. మంచి వెంటిలేషన్ ఉండాలండి. మనకి అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళకి వెంటిలేషన్ అనేది అంత ఉండదు గదా! అనవసరంగా వీటిని తీసుకెళ్ళి అవి అట్లా పాడైపోతుంటే మనకే మనసు బాధ అనిపిస్తుంది. చూడండి ఇవన్నీ బంతి పూలు, బంతి, చామంతి అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. అసలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు. నేనైతే వీడియో తీస్తూనే ఉన్నాను. మా హస్బెండ్ అయితే మనం చెట్లు కొనడానికొచ్చామా, వీడియో తీసుకోవడానికొచ్చామా అని అడుగుతున్నాడు. కానీ ఇలాంటి ప్లేస్ నుంచి అంత ఈజీగా అయితే మనం వెళ్ళలేం కదా! అంత బావున్నాయి ఇక్కడ అసలు. కలర్ ఫ్లవర్స్ అసలు. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే టెర్రస్ మీద గార్డెన్ చేసుకుంటే మాత్రం అసలెంత ప్రశాంతంగా ఉంటుందో అండి. ఇక్కడికొచ్చేసరికి మల్లె చెట్లండి. ఇవి అల్లుకునే మల్లె చెట్లు కాదంట. ఇట్లా గుట్టగా ఉంటాయి గదా! ఆ మల్లె చెట్లు. అసలక్కడికెళ్తే ఎంత మంచి స్మెల్లొస్తుందో. ఇవొచ్చేసి కాగడాలు. ఇవి గూడా పెంచుకోవచ్చంట మనము. అంటే అల్లుకునేయి కాదు గాబట్టి, మంచిగా పెంచుకోవచ్చనే చెప్పారు వాళ్ళైతే మాత్రము. అసలు ఈ ఫ్లవర్స్ అయితే వీటి పేరేంటో గూడా నాకైతే తెలీదసలు. అంత బావున్నాయి. మేబీ ఇవన్నీ డెకరేషన్‌కి యూజ్ చేసే ఫ్లవర్స్ ఏమో అనుకున్నాను నేను. కానీ చాలా బావున్నాయండి. చూడండి రకరకాలుగా నేనైతే కొంచెమే తీశాను వీడియో. అసలు ఫుల్లు నర్సరీ మొత్తం అయితే వీడియో తీయలేదు. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో అసలు కలర్స్‌గా. కానీ కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయండి. ఇక్కడికెళ్ళి మనం ఏదన్నా కొనాలి అనుకుంటే మాత్రము వాళ్ళు కాస్ట్ బానే చెప్తున్నారు. ఇండోర్ ప్లాంట్స్ అయితే మాత్రము ఒక్కటి ఒక 600, 650 అలా చెప్తున్నారు కాస్ట్. ఇక్కడ ఏదన్నా తక్కువ కాస్ట్ ఉందంటే అది ఒక్కటేనండి రోజ్. గులాబీ చెట్టయితే 50 రూపీసే చెప్పారు. సో, కానీ 50 రూపీసే గదా అని తీసుకొచ్చుకుంటే మన ఇంటి దగ్గరైతే బతకవండి అవి. ఏదో కొన్ని రోజులు అలా ఉన్నా గానీ అవి బతకవు. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఇవైతే ఆకులా? ఫ్లవర్సా? అర్థం గాలేదు. అంత బావున్నాయి ఈ చెట్లు. ఇవి గూడా మంచిగా పెంచుకోవచ్చంట. కొంచెం వెంటిలేషన్ తక్కువైనా గూడా బావుంటాయని జెప్పారు వాళ్ళు.
చూడండి అసలు ఎలా ఉన్నాయో చెట్లు. అసలు అవి చూస్తుంటేనే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫైనల్లీ అయితే ఒక్క చెట్టు అయితే తీసుకున్నానండి. మనీ ప్లాంట్ తీసుకున్నాను. సరే చూద్దాం ఇది వెంటిలేషన్ ఉండదు ఇంటి దగ్గర. సరే ఉంటదా ఎలాగా చూద్దామని ఫస్ట్ అయితే ఒక్క చెట్టే తీసుకున్నాను. దీనికి వాళ్ళు డైలీ అయితే వాటర్ పోయొద్దని చెప్పారు. కానీ మా పిల్లలు మాత్రం ఒకరు మార్చుకొని ఒకరు వాటర్ పోస్తూనే ఉన్నారు దానికి. సరే చూడాలండి అసలది ఎట్లా ఉంటదా ఏంటా అని. కానీ దీన్ని మంచిగా ఇంటికి అల్లించుకోవాలని అనైతే తీసుకొచ్చుకున్నాను నేను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.